కొరింథీ సంఘముతో పౌలు గారి యొక్క సంప్రదింపులు అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు రెండవ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 2:4 మీకు దుఃఖము కలగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతో మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని. మొదటి నుంచి చూద్దాం. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచనెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడునూ నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము దగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసి తిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ రాసి తిని. మీకు దుఃఖము కలగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు మనసుతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు రాసి తిని. ఎంతో కన్నీరు కారుస్తూ రాసి తిని అని గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు 3వ వచనం, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం దగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలన. అంటే ఆత్మీయ స్థితిలో పడిపోకూడదు. ఎవరి వలనైతే నేను ఆనందాన్ని పొందుకొని ఉన్నానో వారి వలన నేను ఏం పొందకూడదని చెప్తున్నాడు? దుఃఖము కలగకూడదని చెప్తూ ఉన్నాడు. ఎందుకు కలగకూడదు అని అంటే, ఒకవేళ మీరు మనోదుఃఖాన్ని నాకు కలిగించవద్దు, మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా చాలాసార్లు మన ఆలోచనలను మనము ఏం చేస్తాము అని అంటే పక్కకు పెట్టేవారిగా మనము ఉంటాము. అలా కాకుండా దేవుని చిత్త ప్రకారంగా ఉండేవారిగా మనము ఉందాం. 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. 6వ వచనాన్ని చూద్దాం. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వాని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు వారి దగ్గరకు రాకుండుటకు కారణములు తప్పు చేసి మారు మనసు పొందిన ఆ మనిషిని తిరిగి చేర్చుకొనిడి. తప్పు చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ చేర్చుకోమని చెప్పి ఈ 2వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి తప్పిపోయిన కుమారుణ్ణి యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకానికి వచ్చాడో, పౌలు గారు తప్పినటువంటి వ్యక్తిని కూడా క్షమించి మీరు ప్రేమను చూపించమని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగున్నే 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నేను అవివేకిని అయితిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రము
ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాదు. సంతోషము శ్రమలలో మరి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. పౌలుకు సంభవించిన అనేకమైనటువంటి శ్రమలను గురించి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ్యము అనగా నిజంగా ఆలోచన చేసినప్పుడు చాలామంది మాకు ఇది కావాలి అది కావాలని కోరుకునేటటువంటి వారు ఉంటారు. కానీ దేవుని వాక్యము విజయానికి ముందు శ్రమను ఇస్తూ ఉంది. శ్రమను జయించగలిగితే విజయాన్ని ఇస్తూ ఉంది. ఎవరిని అది వదలదు. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి బిడ్డలుగా మనమున్నాం ప్రియులారా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని దేవుని దగ్గర నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8, 9 వచనాలను మనం చూద్దాం. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖం పెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు గారు గుర్తు చేస్తున్నారు, మీకు నష్టము కలిగించేటటువంటి పనిలో మేము లేము, మీకు నెమ్మది కలిగించే పనిలో మేము ఉంటూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఆత్మీయ స్థితిలో మెరుగు కావాలి, బలపరచబడాలి అని చెప్పి దేవుని వాక్యము సూటిగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాము. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుడనట్లు మరణమగుదు మను నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండెను. దేవునికి మాత్రమే మేము, మా మీద మాకు కాదు, దేవుని మీద మాత్రమే మేము ఆధారపడి ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తము జరిగించే వారిగా మాత్రమే మేము ఉంటూ ఉన్నాం. అది ఏమైనప్పటికీ కూడా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. పౌలు గారు సంప్రదిస్తూ ఉంటున్నారు. అనేకమైనటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఉంటున్నారు పౌలు. కాబట్టి పౌలు గారు చెప్పినట్టుగా కొరింథీ సంఘంతో పౌలు గారు సంప్రదించినటువంటి సంప్రదింపులను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా మన స్థానిక సంఘాల్లో మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన నడిపించే నాయకుడు మనల్ని ఎలా ఉంటూ ఉన్నాడు, సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉన్నాడా, లేకపోతే తనకిష్టమైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. మరి పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ప్రకారంగా పౌలు గారి యొక్క సంప్రదింపులు ఉంటున్నాయి. ఎవరైతే మారు మనసు పొందకపోతే మారు మనసుకు తగినటువంటి ఆలోచన వాక్యం ద్వారా ఎత్తి చూపించే ప్రణాళిక, దేవుని ఎడల ఎల్లవేళల క్రీస్తును ప్రకటించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి పౌలు గారు అయి ఉంటున్నారు. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? సంఘంతో సంప్రదింపులు జరుపుకునేటటువంటి వారిగా ఉంటున్నామా? లేకపోతే లోకానికి ఎక్కువగా సమయం ఇస్తూ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి మన ఆత్మ దీపాన్ని ఆర్పేసుకుంటూ ఉన్నామా?
లేకపోతే మూసి పెడుతూ ఉంటూ ఉన్నామా, దాచిపెడుతూ ఉంటూ ఉన్నామా? ఇతరులకు దేవుని మాటలను చెప్పలేనటువంటి స్థితిలో ఉంటే ఒకవేళ మనం సేవకులము కాము అనేటటువంటిది పత్రికల ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎందుకనంటే అనేక విషయాలు పౌలు గారు గుర్తు చేస్తున్నారు. నేను పౌలా వాడను, ఒకడు నేను అపోలా వాడను అని చెప్పి మీ యొక్క తాత్పర్యమై ఉంటూ ఉన్నది. కాదు, అలా ఉండకూడదు. మనం క్రీస్తు వారము అని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. నా జీవితంలో పౌలు గారికి కలిగినటువంటి ఆ మనసు మనం కూడా కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని నన్ను నేను హెచ్చరిక చేసుకొని నైనా మా ప్రియుల ముందు ఉంచనై ఉంటుండగా నైనా దీవించి ఆశీర్వదించి మీ చిత్త ప్రకారమైనటువంటి మాటలు వారి హృదయాన్ని తాకులాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, మొన్నటి దినాన మరి నరేష్ గారినైనా షేర్పల్లిలో ఉండేటటువంటి నరేష్ గారు ప్రమాదంలోనైనా వారు మరణించి ఉంటున్నారు. ఇడవబడినటువంటి కుటుంబాన్ని, వారి చిన్నపాటి బిడ్డలను, వారి బంధువులను, స్నేహితులను సమస్తాన్ని నైనా మీరు ఆదరించి ఓదార్పును కలిగించి నైనా వారి భూస్థాపిత కార్యక్రమానికి నైనా అలాగనే పోస్ట్ మాస్టర్ నిమిత్తము అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరణం ఎవరికైనా మాకు ఒకరోజు ఉంది అని మాకు తెలుసు నాయన. మరి మరణ సమయంలో, దుఃఖకరమైనటువంటి సమయంలో ఆదరించి ఓదార్చేటటువంటి మంచి మనసు సమయాన్ని ఇచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా నాయన ఆ ఇడబడినటువంటి భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొని ఓదార్పును, ఆదరణను మీరు కనికరించమని దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.